ప్రియమైనటువంటి స్నేహితులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులరా, గతించినటువంటి ఎపిసోడ్స్ అన్నిటిలో కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. మరి సామెతల గ్రంథంలో మనం పదే పదే నేర్చుకుంటున్న మాటలు చూస్తే 28వ అధ్యాయంలో మనం చూస్తే, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును అంటూ మనం చూస్తున్నాం. 28వ అధ్యాయము 29వ అధ్యాయం కూడా అవే సంగతులను మనము మాట్లాడుకున్నాం. 29వ అధ్యాయంలో అయితే, ఎన్నిసార్లు గద్దించినను లోబడినటువంటి వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు. అందుకే బైబిల్ అంతా గద్దింపు విని తిరుగుడి అంటూ దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాదు, నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషిస్తారు. అంటే మంచి అనేది దేశంలో ప్రబలుతూ ఉంటే ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. మరి దుష్టుడు ఏలుతున్నప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే నిట్టూర్పులు విడుస్తూ ఉంటారు. జ్ఞానాన్ని ప్రేమించేవాడు తండ్రిని సంతోషపరుస్తాడు. వేశ్యలతో సాంగత్యం చేయవాడు ఆస్తిని ఏం చేస్తాడంటే పాడు చేస్తాడు. కనుక ఎలాంటి వాతావరణము లోకంలో ఉంది? ఈరోజు విశ్వాసము అనేది కదువైపోయింది. విశ్వాసం ద్వారా అంతకంతకు విశ్వాసంలోనికి రావాలి మానవుడు. తన మీద తనకి నమ్మకం కలగాలి. తను వెళుతున్నటువంటి మార్గము విషయంలో కూడా తనకు ఒక నమ్మకం అనేది రావాలి. తను వెళుతున్నటువంటి మార్గము సరైందా కాదనేది పరీక్ష చేసుకోవాల్సినటువంటి అవగాహన కావాలి. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు అనంటే, దేవుని వైపు చూడకుండా తుంటలు సహవాసం చేస్తున్నాడు. ఉపదేశాన్ని అంగీకరించట్లేదు. దైవోపదేశాన్ని అంగీకరించకుండా తుంటలు సహవాసం చేస్తూ తండ్రికి ఏం చేస్తాడంటే అపకీర్తి తెస్తున్నాడు. ఈరోజు మన సహవాసాలన్నీ కూడా నేటి యూత్ యవనస్తులు మనం చూస్తుంటే వారి యొక్క సహవాసాలన్నీ కూడా ఎలాగున్నాయంటే తుంటలతోనే సహవాసం చేస్తున్నారు. దుష్టునితోటి సహవాసం చేస్తున్నారు. దుష్ట ఆలోచనలు కలిగినటువంటి వారు ఉన్నారు. దుర్మార్గపు జీవితాన్ని జీవిస్తున్నారు. 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని తన చుట్టూ ఉన్న వారితో ఆయన షేర్ చేసుకున్నటువంటి వారు ఉన్నారు. ఏంటి ఆ ఉపమాన భావం ఏంటి ఆ ఉపమానం అని అంటే, లూకాసు సువార్త దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్టు 15వ అధ్యాయము 11వ వచనం, మరియు ఆయన ఇట్లనెను, ఒక మనిషినికి 2 కుమారులు ఉండిరి. ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చే భాగమేమని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను అని అంటాడు. అంటే ఒక తండ్రికి 2 కుమారులు ఉంటే ఆ 2 అడగలే, చిన్నవాడు అడిగినాడు ఆస్తులు నాకు భాగమేమంటే, తండ్రి అయితే వారికి 2కి కూడా ఏం చేస్తున్నాడంటే ఆస్తిలో భాగం ఇచ్చేసి ఎవరిదాళ్ళు సెపరేట్ చేస్తున్నాడు. ఎందుకు ఈ విషయాలని కూడా యేసు ప్రభువు వారు బోధించినారు అనంటే, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినట్టుకు ఆయన దగ్గరకు వచ్చి చుండరి. పరిసయ్యులను శాస్త్రులను అది చూచి, ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సణుకున్నారు. అనంటే యేసు ప్రభు దగ్గరికి పాపులు, సుంకరులు అంటే వెలివేయబడినటువంటి వారు, బలహీనులు, బడుగు వర్గాల వారు, రోగులు, రకరకాలైనటువంటి బాధలతో ఉన్నటువంటి వారు అందరూ యేసు ప్రభు దగ్గరికి వస్తే, అక్కడ ఉన్నటువంటి కొంచెం ఘనమైనటువంటి వారు, ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వారు ఎవరంటే వాళ్ళు శాస్త్రులు, అలాగే పరిసయ్యులు చూసి యేసు ప్రభుతో అంటున్నారు ఏమనంటే, ఏంటి ఈయన ఎవరితో మడితే వాళ్ళతో భోజనాలు చేసేస్తున్నాడు ఏంటి, ఇతడు యూదుడు కదా, చాలా సెపరేట్గా ఉండాలి కదా, ప్రత్యేకంగా ఉండాలి కదా అని సణుక్కుంటూ ఉంటే యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఏంటి ఆ ఉపమానం? మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోతే అతడు ఏం చేస్తాడు? 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయింది దొరికి వరకు దాన్ని వెదక వెళ్ళడా? ఏం చేస్తాడు? 100 గొర్రెలు ఉన్నాయి, దాంట్లో 91 తప్పిపోయింది,
99 ఆ చోట పెట్టేసి వెతకడానికి వెళ్తాడు కదా. అది దొరికినప్పుడు సంతోషంతో దాని భుజం మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన గొర్రె నాకు దొరికింది కదా. మరి అలా చెప్తాడు కదా, సంతోషించమని చెప్తాడు కదా. రండి రండి అంటే పోయింది దొరికినప్పుడు ఎంత సంతోషమో. మనం ఏదైతే పోగొట్టుకుంటామో అది మరలా సమకూర్చుకున్నప్పుడు కలిగే సంతోషం చాలా గొప్పది అంటే ఓ పాటను చెప్తూ ఆయన ఏమంటున్నారనంటే, అలాగనే మారు మనస్సు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే 99 అంటే 99 మెంబర్స్ అక్కడ ఉన్నారు. మరి వాళ్ళు ఉన్నారు, వెరీ గుడ్. కానీ వాళ్ళకి ఏం అవసరం లేదంటే మారు మనసు అవసరం లేదు. వాళ్ళు నీతిమంతులులాగా వాళ్ళు ఉన్నారు. మారు మనసు లేని నీతిమంతులు, తమకు తామే నీతిమంతులు అని చెప్పుకునే వాళ్ళు, వాళ్ళకి మారు మనసు లేదు కనుక వాళ్ళకంటే అటువలనే మారు మనసు పొంది ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును అంటున్నాడు. 99 ఉన్నాయి కానీ వాటికి ఏం లేదంటే మారు మనసు లేదు. కానీ ఒకటి అది తప్పిపోయింది, అది మరలా రికవర్ అయింది, మరలా సమకూర్చబడింది. అప్పుడు ఎంతో సంతోషం. అలాగే మానవులందరూ పాపాత్ములు, కానీ చాలామంది మేము పాపాత్ములం కాదు, మేము నీతిమంతులం అనుకుంటున్నారు. వాళ్ళ విషయమై ఏమీ లేదు. కానీ ఎవరైతే నిజమైనటువంటి పాపినని గ్రహించి తప్పిపోయి తిరిగి మరలా రికవర్ అవుతారో, దేవుని దగ్గరికి వస్తారు, వారి విషయమై పరలోకంలో గొప్ప సంతోషం. మరొక ఉపమానం, ఏ స్త్రీకైనాను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చే దొరకు వరకు జాగ్రత్తగా వెదకదా. అంటే ఒక స్త్రీకి వెండి నాణ్యము దేన్ని చూపిస్తుంది అనంటే తన యొక్క కుటుంబ వ్యవస్థ, తన యొక్క వ్యక్తికి భార్యను అని గుర్తు చేసేది ఏంటంటే ఆ యొక్క 10 వెండి నాణ్యములు కలిగినటువంటి ఒక చైన్ అని మనం చెప్పుకోవచ్చు. అది ఒకవేళ పొరపాటున ఒకటి ఊడిపోతే అది చాలా అవమానం. కనుక ఆ దొరికే వరకు కూడా ఏం చేస్తారంటే దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి దొరికి వరకు జాగ్రత్తగా ఆమె వెతుకుతూ ఉంటుంది. అలాగుననే అది దొరికినప్పుడు తన చెలికెత్తలను, పొరుగు వారిని పిలిచి ఏమంటుంది, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకునే నాణ్యము దొరికిన వారితో చెప్పును కదా. కనుక మనమందరం కూడా దేవుని చేతిలోంచి పోగొట్టుకోబడినటువంటి వారం. మన జీవితాన్ని సాతానికి అప్పగించి దైవికమైనటువంటి జీవితాన్ని చేజార్చుకున్నటువంటి వారు ఉన్నాం. దేవుడిచ్చే మహిమ జీవితాన్ని పోగొట్టుకున్నటువంటి వారు ఉన్నాం. కనుక ఈ రోజున మరలా మనము దాన్ని పొందుకోవటం ద్వారా, ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని పొందుకోవటం ద్వారా మన జీవితంలో ఎంతో సంతోషం మనం పొందుకోవచ్చు. అటువల్లే మారు మనసు పొంది ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలిగిన మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటూ 3rd ప్యారబుల్ చెప్తున్నాడు. 3వ ఉపమానం ఏంటి అని అంటే, ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తండ్రి నాకు ఆస్తిలో వచ్చే భాగం ఏమంటే ఆయన ఇద్దరికి పంచిపెట్టాడు. కొన్ని దినములు అయిన తర్వాత చిన్న కుమారుడు సమస్తాన్ని కూడా కూర్చుకుని, అంటే దాన్ని ఒక ఫైనాన్స్ రూపంలో డబ్బు చేసుకుని ఆస్తి అంతటిని అమ్మేస్తున్నాడు. దూరదేశానికి వెళ్ళిపోయినాడు. దూరదేశానికి వెళ్ళిపోయి అక్కడ ఆస్తిని ఏం చేస్తున్నాడు అంటే దుర్వ్యాపారం వలన పాడు చేస్తున్నాడు. ఏం వ్యాపారం అది? దుర్వ్యాపారం, చెడ్డ వ్యాపారం. అదేదో మంచి వ్యాపారం కాదండి. మరి ఆస్తి గలవానికి స్నేహితులు ఎక్కువ ఉంటారంటూ సామెతల గ్రంథకర్త చెప్పిన రీతిగా ఈయన దగ్గర డబ్బు ఉంది కనుక ఎంతోమంది స్నేహితులు కూడా ఎక్కువైనారు. వ్యాపారం చేస్తున్నాడు, అదేమీ మంచి వ్యాపారం కాదు, దుర్వ్యాపారం చేస్తున్నాడు. అదంతా పాడైపోయింది, అదంతా ఖర్చు అయిపోయింది. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశంలో గొప్ప కరువు వస్తే వాడు ఏం చేస్తున్నాడు? ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులు ఒక చెంత చేరినాడు. చాలా ఇబ్బంది. పరాయి దేశంలో తండ్రి ఇంటి నుంచి దూరం అయిపోయినాడు. తండ్రి ఆస్తిని నష్టపరిచినాడు. మరి ఇతని యొక్క మరి పరిస్థితిని బట్టి ఆ దేశంలో కూడా గొప్ప కరువు వచ్చింది. ఈయనకి భోజనం లేదు కానీ చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయినాడు. ఒక చెంత చేరితే వాడు ఏం చేసినాడంటే పందులు మేపడానికి అతను పంపినాడు. వాడు పందులు తిని పొట్టుతో కడుపు నింపుకోవాలనుకున్నాడు కానీ ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే చూడండి ఎంత కష్టము. ఈ రోజున మానవుడు ఎంతగా చెడిపోయినాడు.
దేవుని యొక్క ఉపదేశము, తల్లిదండ్రుల ఉపదేశము, బోధకుల యొక్క ఉపదేశము ఒక మంచికి చెవియొగ్గనటువంటి దౌర్భాగ్య స్థితిలో మానవుడున్నాడు. తర్వాత కష్టాల కడగండ్లలోకి వెళ్ళిపోయినాడు, నష్టపోతూ ఉన్నటువంటి వాడుకున్నాడు. అయితే వానికి బుద్ధి వస్తుంది. ఈరోజు కూడా మనకు బుద్ధి వస్తుంది. బుద్ధి వచ్చినా కానీ మనం ఏం చేస్తామంటే అదే నాశనకరమైన గుంటలో దొంగ ఊబులు అలాగే ఉండిపోతున్నాం. కానీ చిన్న కుమారుడు అదృష్టవశాత్తు ఏం చేస్తున్నాడంటే వాడు ఆలోచన చేస్తున్నాడు, నా తండ్రి ఇంట ఎంతోమంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, కనుక నేను ఇప్పుడు లేస్తాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి నీకు మీదట నీ కుమారుని అనిపించుకుంటూ యోగ్యుని కాను, నన్ను కూలివారిలో ఒకనగా పెట్టుకొని మన అతనితో చెప్తానని అనుకుని లేచి తండ్రి ఇంటికి వచ్చినాడు. కనుక ఈ రోజున సహోదరుడా, సహోదరి, కష్టాల్లో ఉన్నామా, కడగండ్లో ఉన్నామా, ఇరుకులో ఉన్నావా, ఇబ్బందిలో ఉన్నావా, సమృద్ధికి దూరంగా ఉన్నావా, తండ్రి ఇంటికి దూరంగా ఉన్నావా, నష్టపోయినావా, ఘోరంగా ఇరుకుల్లో పడినావా, మోసపోయినావా, ఈరోజు నీకు కుమారత్వాన్ని పోగొట్టుకునే పరిస్థితులు నువ్వు ఉన్నావా? అయితే దేవాదేవుడు నేను పిలుస్తున్నాడు, నువ్వు మనసు మార్చుకోమని చెప్తున్నాడు. ఆ చిన్న కుమారుడికి బుద్ధి వచ్చింది. చిన్న కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు అతడు ఆలోచన చేస్తున్నాడు, తండ్రి ఇంటిని ఆలోచన చేస్తున్నాడు. దేవుడు నన్ను కూడా ఏదో ఇలాంటి ఒక కష్టకరమైన స్థితిలో ఉండాలని దేవుడు మనం చేయలేదండి. దేవుడు నరులను యథార్థవంతులుగా సృజించిన, అయితే వారు వివిధమైన తంత్రాలను కల్పించుకున్నారని దైవ గ్రంథము చాలా స్పష్టంగా మనకి బోధ చేస్తుంది. అయితే మనం చేయవలసింది ఏంటంటే మనస్సు మార్చుకోవాలి. యేసుప్రభు వారు కూడా పిలిచినదే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని యేసుప్రభు చెప్పినారు. కనుక మనస్సు మార్చుకోమని చెప్పినారు. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, మనసు మార్చుకోండి. ఇంకెంతకాలం కొట్టబడతావు, ఇంకెంతకాలం దుష్టునితో ఉంటావు, ఇంకెంతకాలము దుష్ట సాంగత్యం చేస్తావు. బైబిల్ చెప్తుంది, దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెరుపునని రాయబడింది. అయితే అతడు మరి లేచి తండ్రి వద్దకు వచ్చును, నీవు కూడా రావచ్చు, దేవుని దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడని దైవ గ్రంథం సెలవిస్తుంది. ఎందుకంటే దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెరుపును. మనమంతా దుష్టుని యొక్క పిల్లలం కాదు. దుష్ట లక్షణాలు మనకు వచ్చినాయి, కానీ దుష్టత్వం అనేది మనలో ఉంది, కానీ మనము దుష్టుని సంబంధికులం కాదండి. మరి ఆయన వెంబడించినంత వరకు కూడా మరి దుష్ట సాంగత్యం చేస్తూ ఉంటాం, మంచి నడవడికి పోతూ ఉంటుంది. అయితే దేవుడు మరలా మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఆయన మరలా నేను రమ్మని పిలుస్తున్నాడు. అయితే ఈ చిన్న కుమారుడికి ఆత్మావలోకనం చేసుకుని తిరిగి తండ్రి ఇంటికి వస్తూ ఉంటే వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మేడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడు. ఓ, ఈయన కుమారుడు మరి వచ్చినాడని పరిగెత్తుకుని ఎదురెళ్ళి ముద్దు పెట్టుకున్నాడు. ఎలాగున్నాడు కుమారుడు? పోల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడా? తీసుకెళ్ళిన ధనమంతా ఖర్చు పెట్టేసినాడా? చెడిపోయినటువంటి వాడుకున్నాడా? నష్టపోయినాడా? అవమానంతో ఉన్నాడా? ఆకలి బాధతో ఉన్నాడా? అయితే అవన్నీ పట్టించుకోలేదు, కానీ తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి అతను ముద్దు పెట్టుకుని మరి అతని మీద కనికరపడినాడు. అప్పుడు కుమారుడు అంటున్నాడు తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి నీకు మీదట నీ కుమారుని అనిపించుకోవటానికి యోగ్యుని కాను. కనుక మనం తండ్రి దగ్గరికి వచ్చి మనం చేయవలసింది ఏం లేదు, మన పాపాలు మనం ఒప్పుకుంటే చాలు, మన పొరపాట్లు మనం తెలుసుకుంటే చాలు, మనం ఎంత నష్టపోయినామో దాన్ని ఎరిగితే చాలు. అయితే తండ్రి తన దాసును చూసి ఎన్ని పట్టించుకుంటలే, తండ్రి తన దాసును చూసి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరం పెట్టండి, పాదములకు చెప్పులు తొడిగించండి, కొవ్విన దూడను తెచ్చి వధించండి, మనం తిని సంతోషపడదాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికను, తప్పిపోయి దొరికినని చెప్పిన అంతటి వారు సంతోషపడసాగిరి. ఒక నాణ్యం పోతేనే అంత కేర్ఫుల్గా మనం నెత్తుతున్నాము. ఒక మూగజీవి తప్పిపోతే దాని కొరకు ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. కానీ ఈ రోజున ఒక మానవుడు, దేవుని యొక్క పోలికతో ఉన్నటువంటి మానవుడు, దేవుని స్వరూపమైనటువంటి మానవుడు తప్పిపోతే ఆ దేవాది దేవుడు ఎంతగా ఎదురు చూస్తున్నాడు ఆ మానవుని మరలా తిరిగి తీసుకురావాలని. మానవుడు ఏదైతే పోగొట్టుకున్నాడో ఆ కుమారత్వాన్ని ఇవ్వటానికి
దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. సహోదరుడా, దేవుని యొక్క సాన్నిధ్యాన్ని పోగొట్టుకున్నావా? దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలకి బహుదూరంగా వెళ్ళిపోయినావా? నీకు ఇష్టం కానంత దౌర్భాగ్యమైన స్థితిలో నీవు ఉన్నావా? అయితే దేవుడు నేను పిలుస్తున్నాడు, చేతులు జాస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు. ఆయన అంటాడు, తప్పిపోయినాడు ఈ నా కుమారుడు, నా దగ్గర నుంచి వెళ్ళిపోయినాడు, ఈ నా కుమారుడు నష్టపోయినాడు. చేర్చుకుంటూ ఉన్నటువంటి వాడుకున్నాడు. అంటున్నాడు, ప్రశస్త వస్త్రం తీసుకురండి. ఏముంది ఆయన యొక్క సంగతి అంటే, సహోదరుడు గమనించి, గోనెపట్టు ఉందేమో, గోనెపట్టు తీసివేయండి, ప్రశస్త వస్త్రం తీసుకురండి, వీని కట్టండి. ఉంగరం లేదు. ఉంగరము అని అంటే సహోదరుడు కుమారత్వానికి సూచనగా మనం చూస్తాం. ఉంగరం తీసుకురండి. మరి శుభవార్త అనేది పాదములకు చెప్పులు తొడిగించండి, క్రొవ్విన దూడను తెచ్చి వధించండి, మనం తిని సంతోషపడదాము. ఏం చేయాలంటే వధించండి, తిని సంతోషపడదాం. ఈరోజున మనం సంతోషంగా ఉండటానికి, నిత్య జీవానికి వారసులుగా ఉండటానికి ఈ చిన్న కుమారుడు ఎలాగైతే మరలా తండ్రి వద్దకు తీసుకురాబడినాడో, మా తండ్రి ఇతను చేర్చుకున్నాడు కదా. కనుక ఇక్కడ గమనిస్తే ఆ బలి అర్పణ జరిగినటువంటిది ఉంది. ఈరోజున మనలందరినీ కూడా మరలా తండ్రి వద్దకు చేర్చడానికి యేసుక్రీస్తు వారు తానే బలైపోయినటువంటి వాడుకున్నాడు. ఎందుకంటే మనం మన పాపం ద్వారా, అపరాధం ద్వారా చచ్చినటువంటి వారంగా ఉన్నప్పుడు ఆయన మరలా మనల్ని ఏం చేస్తున్నాడంటే బ్రతికించినాడు తన కుమారుని ద్వారా. అంతేకాదు, మరొక మాట మనం చూస్తుంటాం, తప్పిపోయింది దొరికినని చెప్పిన అంతటి వారు సంతోషపడసాగిరి అని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారు వారు ఎంతో సంతోషంతో ఉన్నటువంటి వారు ఉన్నారు. ప్రియులారా, మన జీవితంలో మనం ఎంతగా నష్టపోయినాము, ఎంతగా మనము పడిపోయినాము, ఈరోజు పాపం అనేది మన మీద ఎంతగా ప్రభావితం చూపుతుంది అనేది చాలా ಪ್ರಾಮುಖ್ಯమైనటువంటి ಸಂಗತಿ. ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ, ಎಲೆ ಕಷ್ಟಪಡುವವರೇ, ಹೊರ ಹೊತ್ತವರೇ, ನೀವೆಲ್ಲರೂ ನನ್ನ ಬಳಿಗೆ ಬನ್ನಿರಿ, ನಾನು ನಿಮಗೆ ವಿಶ್ರಾಂತಿ ಕೊಡುವೆನು. ಕనుక ಎಲ್ಲರನ್ನು ದೇವರು ಕರೆಯುತ್ತಾ ಇದ್ದಾನೆ. ನಾನು ನಿಮಗೆ ವಿಶ್ರಾಂತಿ ಕೊಡುವೆನೆಂದು ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡ್ತಿದ್ದೀವಿ. ಮತ್ತೊಂದು ಮಾತು ನೋಡಿದ್ರೆ, ಪಾಪಿಗಳನ್ನು ರಕ್ಷಿಸಲಿಕ್ಕೆ ಕ್ರಿಸ್ತ ಯೇಸು ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದಿದ್ದನು ಎಂದು ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತಿದ್ದೀವಿ. ಯಾರ್ಯಾರು ಪಾಪದಿಂದಲೂ ಅಪರಾಧದಿಂದಲೂ ಸತ್ತು ಹೋಗಿದ್ದವರ ಆ ಸ್ಥಿತಿಯಲ್ಲಿದ್ದಾರೋ ಅಂಥವನ್ನು ರಕ್ಷಿಸಲಿಕ್ಕೆ ಬಂದಿದ್ದವರೇ ಕರ್ತನಾಗಿರುವಂಥ ಯೇಸು ಸ್ವಾಮಿ. ನಮಗೆ ಪಾಪದ ಅರಿವನ್ನು ತಿಳಿಪಡಿಸಿದ್ದವರೇ దేవాది దేవుడు. ఈరోజు దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు. మనకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ಈ ದಿವಸ ನಮ್ಮೆಲ್ಲರ ಹೃದಯಗಳು ಕಳವಳದಿಂದ ತುಂಬಿದ್ದೆವು ಪ್ರಿಯರೇ. ನಮಗೆ ನೆಮ್ಮದಿ ಇಲ್ಲ, ಶಾಂತಿ ಇಲ್ಲ, ಸಮಾಧಾನವಿಲ್ಲ, ದ್ವೇಷವು ನಮ್ಮಲ್ಲಿದೆ, ಪ್ರೀತಿ ಇಲ್ಲ, ಸಂತೋಷ ಇಲ್ಲ, ಸಮಾಧಾನ ಇಲ್ಲ. ಇಂಥ ಅಸಮಾಧಾನದಿಂದ ತುಂಬಿರುವಂಥ ಮನುಷ್ಯರನ್ನು ಆತನು ಕರೀತಾ ಇದ್ದಾನೆ. ಯಾಕಂದರೆ ಯಾವನಾದರೂ ಕ್ರಿಸ್ತನಲ್ಲಿದ್ದರೆ ಅವನು ಹೊಸ ಸೃಷ್ಟಿ, ಹಳೆಯದ ಜೀವನವೆಲ್ಲ ಹೋಯಿತು, ಹೊಸ ಜೀವನ ನಾನು ನಿಮಗೆ ಕೊಡ್ತಿದ್ದಾನೆ ಅಂತೇಳಿ ಆ ದೇವರ వాక్యದಲ್ಲಿ బరెల్పట్టిదే. ప్రియులారా, ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సంగతి ఏంటి అని అంటే, మనం తప్పిపోయినామన్నమాట వాస్తవము, మన జీవితాన్ని పోగొట్టుకున్నామన్న మాట వాస్తవము, మనలో ఏమంచి లేదన్న ಸಂಗತಿ ಕೂಡ ವಾಸ್ತವము. ನಮ್ಮ ಶ್ರೇಷ್ಠವಾದಂಥ ಜೀವನವನ್ನು ನಾವು ಕಳೆದುಕೊಂಡಿದ್ದೀವಿ ಎನ್ನುವುದು ಸತ್ಯ ಪ್ರಿಯರೇ. ನಾವು ಪಾಪಾತ್ಮರು ಎನ್ನುವುದು ಕೂಡ ಸತ್ಯ. ಯಾಕೆಂದರೆ ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಏನಿಲ್ಲ, ಎಲ್ಲರೂ ಪಾಪ ಮಾಡಿ ದೇವರು ಅನುಗ್ರಹಿಸುವ మహిమಯನ್ನು ಹೊಂದದೇ ಹೋಗಿದ್ದಾರೆ ಎಂದು ದೇವರ వాక్యದಲ್ಲಿ బరెల్పట్టిదే. ఈ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని రాయబడింది. ఎందుకనంటే ಈ ದಿವಸ ಬಂದಿದ್ದ ಒಂದು ದೊಡ್ಡ ಸಮಸ್ಯೆ ಏನು, ఈ సమాజದಲ್ಲಿ ಬಂದಿರುವಂಥ దొడ్డ అడచణి ಏನು, ఈ సమాజంలో వచ్చినటువంటి పెద్ద సమస్య ఏంటి అని అంటే, మేం పెద్దవాళ్ళము, పలానా వాళ్ళు చిన్నవాళ్ళు, మేం గొప్పవాళ్ళము, పలానా వాళ్ళు గొప్పవాళ్ళు ಕಾದು. ಅಂದರೆ ಒಂದು ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಎನ್ನುವ ಒಂದು ವ್ಯತ್ಯಾಸ ಬಂದಿದೆ. ಅದಕ್ಕೆ ಕಾರಣ ಒಂದಾನೊಂದು ಸಮಯದಲ್ಲಿ ಆ ಸುಂಕ ವಸೂಲು ಮಾಡುವವರು, ಪಾಪಿಗಳು
ಯೇಸುವಿನ ಬೋಧನೆಯನ್ನು ಕೇಳಲಿಕ್ಕೆ ಆತನ ಹತ್ತಿರ ಬರುವಾಗ ఎవరంటే పాపులు సుంకర్లైనటువంటి వారు ఆయన దగ్గరికి వచ్చినారు ఆయన ಬೋಧ వినటానికి. ಅಲ್ಲಿ ಇನ್ನೊಂದು ಗುಂಪಿನವರು ಅವರಿದ್ದಾರೆ. ಅವ್ರು ಯಾರಂದರೆ ಶಾಸ್ತ್ರಿಗಳು, ಪರಿಸಾಯರು. ನಾವು ನೋಡ್ತೀವಲ್ಲ, ಶಾಸ್ತ್ರಿ, ಪರಿಸಾಯರು ಇವರೆಲ್ಲ ಉನ್ನತವಾದಂಥ ಕುಲದವರು ಎಂದು ಲೋಕದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತಿದ್ದೀವಿ. ಎಂಥ ಭ್ರಷ್ಟತನ ಅಂದರೆ, ನಾವು ದೊಡ್ಡ ಕುಲ, ಇನ್ನೊಬ್ಬರು ಸಣ್ಣ ಕುಲ, ಅವರು కడియವರು, నా మేలినವರು, మేము పైన ఉన్న వాళ్ళము, వాళ్ళ కింద ఉన్నటువంటి వారు. ఎంత అస్పృశ్యత ఈ లోకದಲ್ಲಿದೆ, ఎంత వ్యత్యాస ಇದೆ. సహోదరులారా, ఒకసారి ఆలోచన చేయాలి. పాపం చేయడానికి ఇవన్నీ కూడా అడ్డం రావు. ಶರೀರಾಶ, ನೇತ್ರಾಶ ಜೀವಪಡಮ್ಮು. ಶರೀರಾಶೆ, ನೇತ್ರಾಶೆ ಬದುಕು ಬಾಳೆಂಡಂಬ. ಈ ವಿಷಯದಲ್ಲಿ ಪಾಪವು ನಮಗೆ ಅಡ್ಡಿ ಬರೋದಿಲ್ಲ. ನಮ್ಮ ಕಣ್ಣಿಗೆ ಯಾವ ಚೆನ್ನಾಗಿ ತೋರ್ತದೋ ಅದನ್ನು ನಾವು ಆಸೆ ಪಡುವವರು, ಅದರ ಮೇಲೆ ದಬ್ಬಾಳಿಕೆ ಮಾಡುವವರು, ಅದನ್ನು ನಾವು ಸಂಪಾದನೆ ಮಾಡಿಕೊಳ್ಳುವರು ನಾವಾಗಿದ್ದೀವಿ. ಇಲ್ಲಿ ಯಾವ ವ್ಯತ್ಯಾಸಗಳು ಕೂಡ ಕಾಣೋದಿಲ್ಲ. ಪಾಪವು ಏನು ಮಾಡುತ್ತಂದರೆ ಎಲ್ಲರನ್ನು ಸಮಾನವಾಗಿ ಮಾಡಿದೆ. ಆದರೆ ಈ ದಿವಸ ಪಾಪದಿಂದ ನಿಮ್ಮನ್ನು, ನಮ್ಮನ್ನು, ನಮ್ಮೆಲ್ಲರನ್ನು ಬಿಡಿಸಲಿಕ್ಕೆ ಬಂದಿದ್ದವರೇ కర్తనాగిರುವಂಥ యేసు స్వామి. ప్రియరే, ఈరోజు మనము చెడిపోయినామేమో, పడిపోయినామేమో, నష్టపోయినామేమో. ఒకసారి ఆలోచన చేయాలి. మనం ఏం పోగొట్టుకున్నాం ఆలోచన చేయాలి. ఈరోజు మన జీవితంలో నెమ్మది అనేది ఉందా? ಶಾಂತಿ అనేది ఉందా? ಸಮಾಧಾನ ఉందా? ಪಾಪದಿಂದ ನಾವು ಬಿಡುಗಡೆ ಹೊಂದಿದ್ದೀವಾ? ಪಾಪವಿಲ್ಲದಂಥ ಪರಿಶುದ್ಧವಾದಂಥ ಜೀವನವನ್ನು ನಾವು ಜೀವಿಸಲಿಕ್ಕೆ ನಾವು ಯೋಗ್ಯರಾಗಿದ್ದೀವಾ? ಇನ್ನು ನಮ್ಮ ಗಂಟಲು ಹೇಗಿದೆ, ನಮ್ಮ ನಾಲಿಗೆ ಹೆಂಗಿದೆ, ನಮ್ಮ ತುಟಿ ಹೇಗಿದೆ, ನಮ್ಮ ಮನಸ್ಸು ಹೆಂಗಿದೆ, మన హృదయం ఎలాగుంది? దేవుని వాక్యం ಹೇಳ್ತದ, హృదయం ಎಲ್ಲಕ್ಕಿಂತ వంచక, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది అంటూ దైవ గ్రంథంలో రాయబడినటువంటిది ఉంది. ಅದನ್ನು గ్రహించేవారు ಯಾರು? ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి మార్గము దేవుడు మన ముందుంచినాడు. అదే జీవమార్గము. జీవమార్గము నీవు నాకు తెలియజేసేదువు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో ನಿತ್ಯ ಸುಖములు ಕಲವು. ಅಂದರೆ ಆ ದೇವರ ಬಳಿ ಮಾತ್ರ ನಾವು ನಿತ್ಯ ಸುಖವನ್ನು ನಾವು ಅನುಭವಿಸಬಹುದು, ನಿತ್ಯವಾದಂಥ ಸಂತೋಷವನ್ನು ನಾವು ಅನುಭವಿಸಬಹುದು. ಜೀವಮಾರ್ಗವು ಯೇಸುವಿನ ಕಡೆ ಇದೆ. ಪ್ರಿಯರೇ, ನಾವೇನು ಕಳೆದುಕೊಂಡಿದ್ದೀವಿ? ನಮಗೆ ಎಂಥ ನಿರಾಧರಣೆಗೆ ನಾವು ಒಳಗಾಗಿದ್ದೀವಿ. ನಾವು ಪಾಪದಲ್ಲಿ ನಾವು ಬಿದ್ದಿದ್ದೀವಲ್ಲ. ಈ ದಿವಸ ನಮ್ಮ ಜೀವನ ಬದಲಾವಣೆ ಆಗಬೇಕು. ಹೊರತು ನಾವೇನು ಮಾಡ್ತಿದ್ದೇವೆ ಅಂದರೆ ಒದ್ದಾಡ್ತಿದ್ದೀವಿ, ఒబ్బనొబ్బరు ఒడకంతిದ್ದೀವಿ, మళ్ళీ మనము కొట్టుకుంటూ ఉన్నటువంటి వారు ఉన్నాం. ఒకరినొకరు అసహించుకుంటూ ఉన్నటువంటి వారు ఉన్నాం. ఒకరినొకరు సహించుకోలేనటువంటి పరిస్థితి మనం కలిగినటువంటి వారు ఉన్నాం. అయితే దైవ గ్రంథము చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటిది ఉంది. ఏమనంటే, ಈ ಲೋಕವನ್ನು ಮುಗಿಸಿದ తర్వాత ವಾಟ್ ಅಬೌಟ್ ಯು? ಈ ಲೋಕವನ್ನು ಮುಗಿಸಿದ ನಂತರ ನಿಮ್ಮ ಸಂಗತಿ ಏನು? ಸಹೋದರರೇ, ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಮತ್ತೊಂದು ವಿಷಯವನ್ನು ಯೇಸುಸ್ವಾಮಿ ಹೇಳುವರಾಗಿದ್ದಾರೆ. మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే, ధనవంతుడు ఒకడు ఉండెను, ఐశ్వర్యవంతును ಒಬ್ಬನಿದ್ದನು. ಆತನು ನಿತ್ಯವೂ ಕೂಡ ಗಮನಿಸಿದರೆ ಬಹುದಿನವೂ నిరంతరವು సుఖపడువును ಆಗಿದ್ದಾನೆ. గమనించిన ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను, సనపునార వస్త్రములను ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిడి పడి ఉండి అతను బల మీద పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకునుగోను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకినని రాయబడింది. ఈరోజున ఒక ధనవంతుడు, ఒక దరిద్రుడు, వాళ్ళిద్దరు సంగతి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన ముందుకు తీసుకుని వస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. అయితే వారు ఇరువురు కూడా ఏదో ఒక రోజున చనిపోవాల్సినటువంటి అవసరం ఉంది. దరిద్రుడు కానీ ధనవంతుడు కానీ ఎవరైనా కానీ ఈ లోకాన్ని ముగిస్తారు ప్రియులరా. అయితే వాట్ అబౌట్ నెక్స్ట్? ఈ లోకాన్ని ముగించిన తర్వాత ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నామా?
ಈ ಲೋಕಂలో ఉన్నంత వరకు ಈ ಲೋಕದಲ್ಲಿ ಇರುವವರೆಗೆ ನಾವು ಇವರಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟವರು, ಅವ್ರಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟವರು, ನಾವು ಇಂಥವರು ಅಂಥವರು ಅನ್ಕೊಂತ ಇಂಥ ಜೀವನವನ್ನು ಮಾತ್ರವೇ ನಾವು ಜೀವಿಸ್ತಿದ್ದೀವಿ. ನಂದು ರೈಟ್ ಅಂತ ನಾವು ಹೋಗ್ತಿದ್ದೀವಿ. ಮತ ವಿದ್ವೇಷಗಳು ನಮ್ಮಲ್ಲಿ ಇದ್ದಾವೆ. ನಾವು ಸಹಿಸಲಾರದಂಥ ಸಂಗತಿಗಳು ನಮ್ಮ ನಡುವಿದ್ದೇವೆ. ಆದರೆ ಪಾಪದ ವಿಷಯದಲ್ಲಿ ನಮ್ಮ ಉದ್ದೇಶ ಏನಾಯಿತು? ನಾವು ಪರಿಶುದ್ಧರಾಗಿ ಜೀವಿಸ್ತಿದ್ದೀವ? ನಮ್ಮ ಹೃದಯವು ಶುದ್ಧಿ ಆಯಿತಾ? ದೈವಗ್ರಂಥ ಹೇಳ್ತದ, ನಿರ್ಮಲ ಚಿತ್ತರು ಧನ್ಯರು, ಅವ್ರ ದೇವರನ್ನು ನೋಡೋರು ಎಂದು ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಸಹೋದರನೇ ಸಹೋದರಿಯೇ, ಈ ಸಮಯದಲ್ಲಿ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡಬೇಕು. ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ನಮ್ಮ ಪಾಪಗಳ ದೆಸೆಯಿಂದ, ಅಪರಾಧಗಳ ದೆಸೆಯಿಂದ ನಾವೆಲ್ಲರೂ ಸತ್ತವರಾಗಿ ನಾವಿರುವಾಗ, ಪಾಪದ ದೆಸೆಯಿಂದ, ಅಪರಾಧಗಳ ದೆಸೆಯಿಂದ ನಾವು ಸತ್ತವರಾಗಿ ನಾವು ಇರುವಾಗ ಕ್ರಿಸ್ತನು ನಮ್ಮೆಲ್ಲರನ್ನೂ ಕೂಡ ಎಬ್ಬಿಸಿದ್ದಾನೆ ಅಂಥೇಳಿ ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ನಾವು ಹೇಗೆ ಜೀವನ ಮಾಡ್ತಿದ್ವಿ ಅಂದರೆ, ಈ ಲೋಕದಲ್ಲಿರುವಂಥ ಸೈತಾನ ಶಕ್ತಿಗಳ ಆಧಿಪತ್ಯದಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ನಡೆಯುತ್ತಾ ಇದ್ದೀವಿ. ಏಕೆಂದರೆ ಮನುಷ್ಯರ ಹೃದಯದಲ್ಲಿ ಅನೇಕವಾದಂಥ ಆಲೋಚನೆಗಳಿದ್ದಾವೆ ಅಂತೇಳಿ ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತಿದ್ದೀವಿ. ಏಕೆಂದರೆ ಪಾಪವು ಹೇಗೆ ನಮ್ಮಲ್ಲಿ ಕಾರ್ಯ ಮಾಡ್ತದೆ, ಪಾಪ మనల్ని ఎలా పనిచేస్తుంది అని అంటే, ರೋಮಾಪುರದವರು ಬರೆದ ಪತ್ರಿಕೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 24ನೇ ವಚನ ಏನು ಹೇಳ್ತದೆ ಅಂದರೆ, ಇದರಿಂದ ಮನುಷ್ಯರು ಅವರ ಹೃದಯದ ದುರಾಶೆಗಳನ್ನು ಅನುಸರಿಸಿ ತಮ್ಮ ಶರೀರಗಳನ್ನು ಅವಮಾನಪಡಿಸಿಕೊಳ್ತಿದ್ದಾರೆ ಅಂತೇಳಿ ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ಅಪವಿತ್ರತೆಗೆ ಒಳಗಾಗಿದ್ದಾರೆ ಅಂತೇಳಿ ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ಅಂಥವರು ದೇವರ ಸತ್ಯವನ್ನು అసత్యಕ್ಕೆ మార్పాడిస్తారు ಅಂತೇಳಿ ದೇವರ వాక్యದಲ್ಲಿ బయలుపడింది. సత్యాన్ని అసత్యానికి మార్చేస్తున్నారు. మరి వారు దురాశల చేత వారు నింపబడుతున్నారు. అవమానపరుచుకుంటూ ఉన్నటువంటి వారు ఉన్నారు. ಸೃಷ್ಟಿಕರ್ತನಿಗೆ ಬದಲಾಗಿ ಸೃಷ್ಟಿಯನ್ನು ಪೂಜಿಸುವವರಾಗಿದ್ದಾರೆ. ಇದು ಮನುಷ್ಯರ ದುರ್ಗತಿ. ನಾವು ಕಂಡಿದ್ದ ಪ್ರತಿಯೊಂದಕ್ಕೆ ನಾವು ಪೂಜೆ ಮಾಡುತ್ತಾ ನಮಸ್ಕಾರ ಮಾಡುತ್ತಾ ನಾವಿದ್ದೀವಿ. ಆದರೆ ದೇವರು ಮನುಷ್ಯರನ್ನು ನಮ್ಮಲ್ಲಿರುವಂಥ ಪಾಪದ ದೆಸೆಯಿಂದ ನಮ್ಮೆಲ್ಲರನ್ನು ಬಿಟ್ಟಿದ್ದಾನೆ ಪ್ರಿಯರೇ. ಯಾಕಂದರೆ ಬೈಬಲ್ ವಾಕ್ಯವು ಹೇಳ್ತದ, ದೇವರು ರಕ್ಷಿಸಲಾರದಂತೆ ಯೆಹೋವನ ಕೈ ಮೋಟಗೈ ಅಲ್ಲ ಅಂತೇಳಿ ಯೆಶಾಯನ ಗ್ರಂಥ 59ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತಿದ್ದೀವಿ. రక్షింప నేర్కొన్నట్లు యెహోవా హస్తముక కూర్చు కాలేదు, విన నేర్కొన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు అని రాయబడింది. ಅಂದರೆ ರಕ್ಷಿಸಲಾರದಂತೆ ಆತನ ಕೈ ಮೋಟಗಾಯಲ್ಲ, ಕೇಳಲಾರದಂತೆ ಅವನು ಕಿವುಡಲ್ಲ. ದೇವರು ಕಿವುಡಲ್ಲ, దేవుడు చెవిటివాడు కాదు. మరి ఎందుకు ఇదంటే, ನಿಮ್ಮ ದೋಷಗಳು ನಿಮಗೆ ದೇವರಿಗೂ ಅಡ್ಡಿಯಾಗಿ ಬಂದಿದ್ದಾವೆ ಅಂತೇಳಿ ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. మన దోషములు మనకును దేవునికి ಅಡ್ಡಿಗೆ వచ్చినాయని ರಾಯಬಡಿದ ಕಾರಣ ಆತನು ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳ್ತಾ ಇಲ್ಲ ಅಂತೇಳಿ ನಾವು ನೋಡ್ತಿದ್ದೀವಿ. ಒಂದು ವೇಳೆ ನಮಗೊಂದು ಆಲೋಚನೆ ಇದೆ, ಏನಂದರೆ ನಾಮಗಳು ಹಲವು, ದೇವರು ಒಬ್ಬನೇ ಎನ್ನುವ ಒಂದು ಆಲೋಚನೆಯಲ್ಲಿ ನಾವಿದ್ದೀವಿ. అంటే మనమందరం కూడా మరి నామములు వేరైనా పేర్లు వేరైనా దేవుడు ఒక్కడే అనే ఒక సిద్ధాంతంలో మనం ఉన్నాము. అయినప్పుడు కూడా ఒకవేళ మనము ఏ నామం బట్టి మనం ప్రార్థన చేస్తున్నాము, ఏ నామం బట్టి మనము పూజ చేస్తున్నాము అనేది ಪ್ರಶ್ನೆ ಕಾದು. ಯಾವ ನಾಮದೊಡನೆ ನಾವು ದೇವರ ಕಡೆಗೆ ನಾವು ಹೋಗುತ್ತಿದ್ದೆವು ಅನ್ನೋದು ಪ್ರಶ್ನೆ ಅಲ್ಲ. ಈ ದಿವಸ ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು, ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ದೇವರು ಕೇಳಿದ್ದಾನೆ ಎಂಬುದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದಂಥ ಸಂಗತಿ ಪ್ರಿಯರೇ. ಆದರೆ ಬೈಬಲ್ ಗ್ರಂಥವು ಬಹಳ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹೇಳುವುದೇನೆಂದರೆ, ನಿಮ್ಮ ಮೊರೆಯನ್ನು, ನಿಮ್ಮ ప్రార్థనಯನ್ನು ఆతను ఆలస్తిಲ್ಲ ಅಂತೇಳಿ బరెల్పట్టింది. ఎందుకు అనంటే, మీ చేతులు రక్తం చేతను, మీ వేళ్ళు ದೋಷముల చేతను ಅಪವಿತ್ರಪರಚబడిನవి. ಅಂದರೆ ನಿಮ್ಮ ಕೈಗಳು ರಕ್ತದಿಂದ, ನಿಮ್ಮ ಬೆರಳುಗಳು ದೋಷಗಳಿಂದ ಅಪವಿತ್ರಪಡಿಸಿಕೊಂಡಿದ್ದೇವೆ ಅಂತೇಳಿ ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ.
మీ పెదవులు ಅಬದ್ಧములాಡ್చున్నవి, ನಿಮ್ಮ ತುಟಿಗಳು ಸುಳ್ಳಾಡುತ್ತವೆ. ನಿಮ್ಮ ನಾಲಿಗೆಯು ಕೇಡನ್ನು ಮಾತಾಡ್ತದೆ, ನಾಲಿಕ ಕೀಡನ್ನು ಮಾತಾಡ್ತದೆ. ಯಾಕಂದರೆ ನೀತಿಯಿಂದ ಯಾರೂ ಮಾತಾಡುವರಿಲ್ಲ, ಸತ್ಯದಿಂದ ಯಾರು ಮಾತಾಡುವರು ಇಲ್ಲ ಎಂದು ಹೇಳಿ ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಇಷ್ಟು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ಕಾರಣ ಈ ದಿವಸ ನಾವು ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ದೇವರೊಡನೆ ನಾವು ಜೀವಿಸಬೇಕೆಂದರೆ ನಮ್ಮ పాపಗಳಿಂದ ನಾವು ಹೊರಗೆ బరಬೇಕಾಗಿದೆ. పాపದ దెసెయందు ఇరువంత నావెల్లరూ ಹೊರಗೆ బరಬೇಕಾಗಿದೆ. బయటికి రావాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నటువంటిది ఉంది. బైబిల్ గ్రంథం చెప్తుంది, పాపವು ಕೂಡು ಸಂಬಳ ಮರಣ ಎಂದು ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತಿದ್ದೀವಿ. సహోదరుడా సహోదరి, ఈ సమయంలో పాపరహితమైన జీవితాన్ని జీవిస్తున్నావా? పాపం లేనటువంటి జీవితాన్ని నీవు జీవిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి వారున్నా. కానీ దేవుడు మనకి ఒక కాపరిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. మనల్ని ఆయన కాయటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన అంటాడు, నేను నిజమైనటువంటి కాపరిని అని చెప్పినాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. నేను మంచి కాపరిని అని చెప్పినాడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణమును ఇచ్చును అని రాయబడింది. అంటే మనమంతా గొర్రెల వలె ತಪ್ಪಿపోయినాము, ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಕುರಿಗಳಂತೆ ನಾವು ದಾರಿ ತಪ್ಪಿದ್ದೀವಿ. ಆದರೆ ನಮಗೋಸ್ಕರ ನಮ್ಮನ್ನು ಮತ್ತೆ ದಾರಿಗೆ ತರಲಿಕ್ಕೆ, ನಮ್ಮನ್ನು ದೇವರ ಸಂಗಡ ಅನುಸಂಧಾನ ಮಾಡಲಿಕ್ಕೆ ದೇವರೇ ಈ ಲೋಕಕ್ಕೆ ಕುರುಬನಾಗಿ ಬಂದು, ಒಳ್ಳೆಯ ಕುರುಬನಾಗಿ ಬಂದು ನಮಗೋಸ್ಕರ ಪ್ರಾಣ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ಆತನು ಕೊಟ್ಟಿರುವಂಥ ಪ್ರಾಣದಿಂದ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಒಂದು ಹೊಸ ಜೀವನ ಬಂದಿದೆ. ಏನಂದರೆ ಇಲ್ಲಿ ಹೇಳ್ತಾ ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡೋ, ನಾನಾದರೂ ಅವುಗಳಿಗೆ ಜೀವವು ಇರಬೇಕೆಂತಲೂ ಅದು ಸಮೃದ್ಧಿಯಾಗಿ ಇರಬೇಕಂತಲೂ ಬಂದನು ಎಂದು ಯೋಹಾನು సువార్త 10ನೇ అధ్యాಯ 10ನೇ వచనంలో ನಾವು ನೋಡ್ತಿದ್ದೀವಿ. యోహాను 10:10లో నేను వాటికి జీవమును ఇవ్వటానికి, అది సమృద్ధిగా ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఈ రోజున మనము సమృద్ధి అయినటువంటి జీవంలోకి రావాలంటే, పాపరహితమైన జీవితంలో ఉండాలంటే యేసు ప్రభు చెప్తున్నటువంటి మాటలు ఏంటి అని అంటే, నేను నీతో నిశ్చయంగా చెప్తున్నాను, ఏమనంటే ఆ గొర్రెలకు ద్వారమును నేనే. గొర్రెలు సేఫ్టీగా ఉండాలంటే ఐఎమ్ ద డోర్ ఆఫ్ ద షీప్స్. మరి నేను గొర్రెలకు ద్వారమును అని చెప్పినాడు. నేనే ఆ ద్వారమును అంటున్నాడు. ನಾನೇ ಆ ಬಾಗಿಲು అని అంటున్నాడు. ನನ್ನ ಮುಖಾಂತರವಾಗಿ ಯಾವನಾದರೂ ಒಳಗೆ ಹೋದರೆ ಸುರಕ್ಷಿತವಾಗಿದ್ದು ಒಳಗೆ ಹೋಗುವನು, ಹೊರಗೆ ಬರುವನು, ಮೇವನ್ನು ಕಂಡುಕೊಳ್ಳುವನು. కనుక ఎవడైనా మరి నా ద్వారా ఈ యొక్క దొడ్డిలో ప్రవేశిస్తే వాడు రక్షింపబడినటువంటి వాడే. లోపలికి వచ్చుచు వెలుపలకు వెళ్ళుచు మేత మేయచ్చు నుండునని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక గొర్రెల కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రాణం ఇస్తున్నానని చెప్పినాడు. ఈ రోజున గమనించినట్లయితే సహోదరుడా సహోదరి, ఆయన మన కొరకు ప్రాణం ఇస్తున్నటువంటి వాడుకున్నాడు. మనం ఆయనకి సంబంధించినటువంటి ವಾರುగా మనం ಬ್ರತಕಾಲಿ. ನಾವು ಆತನಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟವರು ಅಂದರೆ ದೇವರಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟವರಾಗಿ ನಾವು ಬ್ರತಕಬೇಕಾಗಿದೆ. ಆದರೂ ನೀವು ನನ್ನ ಕುರಿಗಳಿಗೆ ಸೇರಿದವರಲ್ಲವಾದ್ದರಿಂದ ನಂಬದೇ ಇದ್ದೀರಿ. ನಾವು ಆತನಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟವರಾಗಿ ನಾವಿರಬೇಕು. ನನ್ನ ಕುರುಗಳು ನನ್ನ ಸ್ವರಕ್ಕೆ ಕಿವಿ ಕೊಡುತ್ತವೆ, ನಾನು ಅವುಗಳನ್ನು ಬಲ್ಲೆನು. ಅವು ನನ್ನ ಹಿಂದೆ ಬರುತ್ತವೆ, ನಾನು ಅವುಗಳಿಗೆ ನಿತ್ಯ ಜೀವವನ್ನು ಕೊಡುತ್ತೇನೆ, ಅವು ಎಂದಿಗೂ ನಾಶವಾಗುವುದಿಲ್ಲ ಎಂದು ಯೋಹಾನು సువార్తದಲ್ಲಿ బరెల్పಟ್ಟಿದೆ. కారణ ప్రియులరా, మరి ఆయన వాటికి జీవం ఇస్తానంటున్నాడు. ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారికి జీవం ఇస్తానంటున్నాడు. జీవాహారము నేనే అని చెప్పినాడు. అవన్నిటికీ కూడా నాశనం కావని రాయబడినటువంటిది ఉంది. ఈ రోజున సహోదరుడా సహోదరి, దిస్ ఇస్ ద గుడ్ న్యూస్ ఫర్ అవర్స్. మనకు ఒక శుభవార్తను దేవుడు తెలియజేస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు. ఈరోజు మనమంతా కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయినటువంటి వారున్నాము. త్రోవ తప్పిపోయినటువంటి మనకు ఆయన ఒక శుభవార్తను తెలియజేస్తున్నాడు. ಒಳ್ಳೆ ಕುರುಬನಾದಂಥ ಯೇಸು ಈ ಲೋಕದಲ್ಲಿ ಹುಟ್ಟಿದ ಆ ಸುವಾರ್ತೆಯನ್ನು
ಮೊಟ್ಟಮೊದಲು ಹೊಲಗಳಲ್ಲಿ ತಮ್ಮ ಕುರಿಗಳನ್ನು ಕಾಯ್ತಿದ್ದ ಕುರುಬರಿಗೆ ತಿಳಿಸಿದ್ದಾನೆ ಎಂದು ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತಿದ್ದೀವಿ. అంటే యేసు ప్రభు పుట్టినాడనే విషయాన్ని మొట్టమొదట ఆ గొర్రెల కాపర్లకు దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమనంటున్నాడు అంటే ಹೇಳ್ತಿದ್ದಾనంದರೆ, ಹೆದರಬೇಡ್ರಿ, ಕೇಳಿರಿ, ಜನರಿಗೆಲ್ಲ ಮಹಾ ಸಂತೋಷವನ್ನು ಉಂಟು ಮಾಡುವ ಶುಭ ಸಮಾಚಾರವನ್ನು ನಿಮಗೆ ತಿಳಿಸುತ್ತೇನೆ ಎಂದು ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತಿದ್ದೀವಿ. భయపడొద్దు, వినుడి, జనులకు మహా సంతోషాన్ని కలగజేసే శుభవార్త నీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు దేవుని దూత. ಅದೇನೆಂದರೆ, ಈ ಹೊತ್ತು ನಿಮಗೋಸ್ಕರ దావీదు ఊరిನಲ್ಲಿ ಒಬ್ಬ రక్షకును ಹುಟ್ಟಿದ್ದಾನೆ. అదేంటంటే, ఈరోజు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఆయన ఎవరంటే మరి ప్రభు అయినటువంటి క్రీస్తు. అయితే సహోదరుడా, ఆ సమయంలో ఆ యొక్క గొల్లలు బెత్లెహేమ్కి వెళ్ళి మరి ఆ యొక్క శిశువుని దర్శించి దేవుణ్ణి స్తుతిస్తా మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే తిరిగి మరలా వారి గృహాలకు వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు. సహోదరుడు, ఈ రక్షకుణ్ణి నువ్వు స్వీకరించు, నువ్వు రక్షింపబడతావు, నీకు పాపం నుంచి నువ్వు విడిపింపబడతావు, పరిశుద్ధుడిగా చేయబడతావు, నిత్యరాజ్యానికి వారసుడిగా చేయబడతావు. ఎందుకండి ఇదంతా? యేసు ప్రభువారు ఆ దినాల్లో అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితి బట్టి ఆయన తన బోధనలన్నింటినీ కూడా ಅನೇಕರಿಗೆ ತಿಳಿಯಚೇస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತಿರುವಾಗ ಯೆಶಾಯನ ಗ್ರಂಥ 53ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನ, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం చూస్తే, మనమందరము మనం గమనించినట్లయితే గొర్రెల వలె దారి తప్పిపోయినామా అని అన్నాడు. మనమందరము గొర్రెలు ఎలాగైతే దారి తప్పిపోతాయో అలా మానవులందరూ కూడా తప్పిపోయినారు. ప్రతి ఒక్కడు కూడా తన దారిలో ఆడు వెళ్ళిపోయినాడు. అంటే ఆదాము అనే ఒక గొర్రె తప్పిపోయింది. ఆ గొర్రెని మొత్తము ಮನುಷ್ಯ ಜಾತಿ ಅಂತ ಕೂಡ వెంబడించినటువంటిది ఉంది. ನಾವೆಲ್ಲರೂ ಕುರಿಗಳಂತೆ ದಾರಿ ತಪ್ಪಿ ತೊಳೆದಿದ್ದೆವು, ಪ್ರತಿಯೊಬ್ಬನೂ ತನ್ನ ದಾರಿಯನ್ನು ಹಿಡಿಯುತ್ತಿದ್ದನು. అయితే మరి మన దారి ద్వారా వచ్చింది ఏంటంటే పాపం నుంచి జీతము మానమని చూస్తున్నాము. మరి ఇక మానం నుంచి విడిపించబడాలి అని అంటే మరి రక్తతర్పణ కావాలి. రక్తము, ఏ రక్తం అంటే పరిశుద్ధమైనటువంటి రక్తము, పవిత్రమైనటువంటి రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైనటువంటి రక్తము, దేవుని యొక్క రక్తం చిందించబడాలి. దోషభరితమైనటువంటి రక్తం చేత మనము దోషం నుంచి విడిపించబడాలంటే మన రక్తం కంటే మంచి రక్తం కావాలి. ఎవరున్నారు నీతివంతుని ಇಲ್ಲ ಒಬ್ಬನೂ ಇಲ್ಲ ಎಂದೇಳಿ ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ಈ ಲೋಕಂలో నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడు. అందరూ ತ್ರೋವ ತಪ್ಪಿ ಏಕಮಗ ಪನಿಕಿಮಾಲಿನ ವಾರೇರಿ, ಎಲ್ಲರೂ ದಾರಿ ತಪ್ಪಿ ಕೆಲಸಕ್ಕೆ ಬಾರದವರಾಗಿದ್ದಾರೆ ಎಂದೇಳಿ ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ಆದರೆ ನಮಗೆ ಇವಾಗ ಗೊತ್ತಾಗೋದೇನೆಂದರೆ, ಒಬ್ಬನೇ ನೀತಿವಂತನು, ಆತನೇ ದೇವರು. ಆತನೇ 2000 ವರ್ಷಗಳಿಂದ ಈ ಲೋಕಕ್ಕೆ ಮನುಷ್ಯ ಆಕಾರದಲ್ಲಿ ಬಂದಿದ್ದಾನೆ. 33 ವರ್ಷ ಜೀವನ ಮಾಡಿದ್ದಾನೆ. ನಮ್ಮೆಲ್ಲರಿಗೋಸ್ಕರ ತನ್ನ ಪ್ರಾಣವನ್ನು అర్పణ ಮಾಡಿದ್ದಾನೆ. ప్రియులరా, మరి ఈ రోజున మనం గమనించినట్లయితే మనందరి దోషమును దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మీద వేసినటువంటి వారు ఉన్నారు. అంతేకాదు, ఎందుకు చచ్చిపోయినాడు ఆయన ఎందుకు చనిపోయినాడు? ఆయన చచ్చిపోవడం ఏంటి? దేవుడు కదా అని చాలామంది అంటున్నారు. అయితే దైవ గ్రంథం చదివిస్తుంది, మన యొక్క పాపముల నిమిత్తం ఆయన్ని దేవుడు మరణానికి అప్పగించినాడు. మనకి మరి నీతిమంతులు అనే ఒక నిర్ణయాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. మనం నీతిమంతులుగా ఉంచడానికి ఆయన్ని మరలా మరణం నుంచి తిరిగి లేపినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నటువంటి వారు ఉన్నాం. ప్రియులరా, ఈ రీతిగా ఒక్క అపరాధం మూలముగా ఒక్కడు పాపం చేయటం ద్వారా, ఆదాము అనే మనుషుడు దారి తప్పిపోవటం ద్వారా అందరికీ కూడా మరి మరణము సంప్రాప్తమైంది. దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటాం. మరణం అందరికీ కూడా ఏమైపోయిందంటే సంప్రాప్తమైనటువంటిది ఉంది. అందరూ కూడా పాపము చేత, అపరాధం చేత చచ్చినటువంటి వారు ఉన్నారని దైవ గ్రంథము సెలవిస్తుంది. ఇలాంటి దౌర్భాగ్య స్థితి నుండి మానవుని విడిపించడానికి వచ్చినటువంటి వారే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. రోమీయులకి వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమపత్రిక 5వ అధ్యాయము మరి 18, 19 లేక 12 వచనం నుంచి మనం చూసినట్లయితే కొన్ని సంగతులు మనకు అర్థమవుతున్నాయి.
ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపం ద్వారా మరణమును ఎలాగూ లోకంలో ప్రవేశించును, అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను అని రాయబడింది. ఏ మరణం అంటే ఆత్మ సంబంధమైనటువంటి మరణము. గ్రహించలేనటువంటి పరిస్థితులన్నీ కూడా, మనకి ఇష్టం కానటువంటి పని చేయటమే పాపము. ఎలానగా ధర్మశాస్త్రం వచ్చిన కనుక పాపం లోకంలో ఉండని అంటున్నాడు. అంతేకాదు, అయితే అపరాధం కలిగినట్లు కృపావరం కలగలేదు. ఎట్లనే ఒకని అపరాధముల వలన అనేకులు చనిపోయిన ఎడల ಒಬ್ಬನ ಅಪರಾಧದಿಂದ ಅನೇಕರು ಸತ್ತೋಗಿದ್ದರಿಂದ యేసుక్రీస్తు అనే ఒక మనిషిని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను అంటున్నాడు. కనుక ఒక్కడిని అపరాధం ద్వారా శిక్ష కారణమైతే, ఇక్కడ గమనించినట్లయితే అనేకమైన అపరాధముల మూలంగా వచ్చింది మనుషులు నీతిమంతులుగా తీర్చడానికి కారణమైంది. మరణము ఒకని అపరాధం మూలంగా వచ్చిందైతే ఆ ఒక్కని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుళ్యము నీతిదానం పొందువారు జీవము గలవారే మరి నిత్యముగా యేసుక్రీస్తుని ఒకని ద్వారా ఏలుదురు అంటూ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం. కనుక ప్రియులారా, ఒకని యొక్క అవిధేయత వల్ల అందరూ పాపం చేస్తే, మరి ఒక్కని విధేయత వల్ల అందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడినారు అంటూ దైవ గ్రంథము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నటువంటిది ఉంది. మనక ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడితురో, ಒಬ್ಬ ಮನುಷ್ಯನ ಅವಿಧೇಯತ್ವದಿಂದ ಹೇಗೆ ಮನುಷ್ಯರೆಲ್ಲರೂ ಪಾಪಿಗಳಾಗಿ ಮಾರ್ಪಾಟಿಸಿದ್ದಾರೋ ಹಾಗೆಯೇ ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు. ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಯ ವಿಧೇಯತ್ವದಿಂದ ಅನೇಕರು ನೀತಿವಂತರಾಗಿ ಮಾರ್ಪಾಡಿಸಲ್ಪಟ್ಟರು ಅಂತೇಳಿ ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ಕೊನೆಯದಾಗಿ ಇಬ್ರಿಯರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ ಅಪೊಸ್ತಲನಾದಂಥ ಪೌಲನು ಇಬ್ರಿಯರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 8ನೇ ವಚನ, ఆయన కుమారుడయుండియు అతను ఎవరంటే మగనాగిద్దు అతను కుమారుడయుండియు తను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను అంటూ దైవ గ్రంథంలో మనం చూస్తున్నటువంటి వారు ఉన్నాం. మరి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే, ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మానం పొందినట్టుగా అనగా సిలువ మానం పొందినంతగా విధేయత చూపినవాడు తను తాను తగ్గించుకొనిన రాయబడింది. కనుక మనందరి నిమిత్తం ఆయన చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచినాడు. అందరు చూస్తుండగా ఆయన పరలోకానికి ఆరోహణమైనటువంటి వాడుకున్నాడు. ప్రియులారా, ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వాడు నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాడు, శాంతి సమాధానము నెమ్మదిని పొందుకోగలిగినటువంటి వాడుకున్నాడు. కాబట్టి చిన్న కుమారుడు ఎలాగైతే రికవరీ అయినాడో, తప్పిపోయిన గొర్రె ఎలాగైతే దొరికిందో, పోగొట్టుకున్నటువంటి నాణ్యం ఎలాగైతే తిరిగి సమకూర్చబడిందో, అలా మనం కూడా సమకూర్చబడాలనే దేవుని యొక్క ఉద్దేశమైంది. ఒకవేళ నీవు ఇంకా శాస్త్రుల వలె పరిసయ్యుల వలె నీవు ఉన్నావా? ఇంకా మారుమనసు అక్కర్లేనటువంటి నీతివంతుల్లాగా నీవు ఉన్నావా? పాపంతోనే నింపబడి ఉన్నావా? అయితే పాపి అయినటువంటి నీవు నేను మారుమనసు పొందడం ద్వారా పరలోకంలో గొప్ప సంతోషానికి కారణమవుతుంది. కనుక అట్టి గొప్ప సంతోషాన్ని నీవు నేను అనుభవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించునుగాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.